ప్రముఖ న్యాయవాది, నెల్లూరు, కడప, ఒంగోలు, పల్నాడు, చిత్తూరు జిల్లాల వైసీపీ లీగల్ సెల్ అధ్యక్షులు రామిరెడ్డి రోజారెడ్డి జన్మదినం సందర్భంగా శుక్రవారం నెల్లూరులోని రోజారెడ్డి కార్యాలయంలో బత్తల వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. ముందుగా కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం శాలువా, బొకేలతో రామిరెడ్డి రోజారెడ్డిని బత్తల వెంకటేశ్వర్లు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా రామిరెడ్డి రోజారెడ్డి మాట్లాడుతూ, నా ఆప్తులు బత్తల వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో నా పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు అత్యంత వైభవంగా నిర్వహించడం బత్తల వెంకటేశ్వర్లు తదితరులకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు. నా పుట్టినరోజు సందర్భంగా న్యాయవాదులు, స్నేహితులు, బంధువులు, నా ఆప్తులు హాజరై నాకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి గత అనేక సంవత్సరాలుగా నా జన్మదినం సందర్భంగా బత్తల వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో నా జన్మదిన వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారని, అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో బత్తల వెంకటేశ్వర్లు, గంగవరపు ప్రసాద్, కుంచం అంకయ్య, మల్లి, చంద్ర, న్యాయవాదులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. బర్త్డే సందర్భంగా బత్తల వెంకటేశ్వర్లు నాకు చాలా ముఖ్యమైనటువంటి వ్యక్తి. దగ్గరగా 10 సంవత్సరాల నుంచి నాకు పరిచయం ఉన్నటువంటి మంచి వ్యక్తి. ఈ గెట్ టుగెదర్ ఫంక్షన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా బత్తల వెంకటేశ్వర్లతో పాటు చాలామంది నా యొక్క స్నేహితులు, నాకు పరిచయం ఉన్నటువంటి, నాకు చాలా క్లోజ్గా ఉన్నటువంటి మన పిల్లలందరూ కూడా ఈరోజు ఇక్కడికి వచ్చి నాకు ఆశీర్వాదాలు అందించి బర్త్డే శుభాకాంక్షలు తెలియజేశారు. వీళ్ళకందరికి కూడా నేను నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ముఖ్యంగా ఈ మధ్యనే ఎలక్షన్ జరిగాయి. మేమందరం కూడా ఎక్కువ మంది మా పిల్లలందరూ కూడా వైఎస్ఆర్సీపీకి చేయడం జరిగింది. అందరం దగ్గర ఉన్నట్టు అందరం కూడా వైఎస్ఆర్సీపీకి మేము మద్దతు తెలియజేయడం కానీ, ప్రచారం చేయడం కానీ, రూరల్లో ఉన్నట్టు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి కానీ, అదేవిధంగా ఎంపీ క్యాండిడేట్ అయినటువంటి విజయసాయి రెడ్డి గారికి కానీ, సిటీ అభ్యర్థి అయినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థి ఖలీల్ గారికి కానీ, అదేవిధంగా మా మినిస్టర్ గారు అయినటువంటి కాకాని గోవర్ధన్ గారికి కూడా అందరం ప్రచారంలో పాల్గొని వీళ్ళందరూ గెలవాలనే ఉద్దేశంతో మాకు తెలిసిన వాళ్ళందరికి కానీ, బంధుమిత్రులకు అందరికి కానీ తెలియజేసి ఓట్లేసి ప్రచారంలో పాల్గొని గెలిపించాలని చెప్పి కోరడం, అదే క్రమంలో అందరూ కూడా వాళ్ళ యొక్క పాత్ర పోషించడం జరిగింది. ఈ సందర్భంగా 4వ తేదీ ఓటింగ్లో ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో మన జగనన్న గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ మళ్ళీ అధికారం చేజిక్కించుకోవడం అనేది ఖచ్చితం. అదేవిధంగా అత్యధికమైన మెజారిటీతో మన జగనన్న మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతూ ఉన్నాడు. ఈ సందర్భంగా ముఖ్యంగా ప్రస్తుతం పోటీలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ తరఫున ఉన్నటువంటి ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులకు అందరూ కూడా ముందుగానే మా యొక్క శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, రానున్న కాలంలో జగనన్న ప్రభుత్వం మన రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారికి అన్ని రకాలైన తోడ్పాటు అందించి రాష్ట్రం అన్ని విధాల అభివృద్ధి చెందే క్రమంలో పాటుపడతారని, వాళ్ళకి అందరికి కూడా మా యొక్క తోడ్పాటు అందిస్తామని, అదేవిధంగా ప్రజలకు అన్ని విధాలైనటువంటి తోడ్పాటు అందించడంలో ప్రభుత్వానికి మేమందరం కూడా సహాయక సహకారం అందించి పయనిస్తామని చెప్పి విధంగా తెలియజేసుకుంటూ, రాబోయేటటువంటి కొత్త గవర్నమెంట్, జగనన్న గారి గవర్నమెంట్కి మా యొక్క స్వాగతం తెలియజేసుకుంటూ, మిత్రులకందరికి కూడా నా యొక్క అభిమానం తెలియజేసుకుంటాం.